జై గురుదత్త. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. శ్రీ దత్త విజయానంద తీర్థస్వామినే నమః. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. మనసుని ఎలా అదుపులో పెట్టుకోవాలి అనే విషయాన్ని చెప్తూ భగవానుడు మనకి ఇప్పుడు ఈ శ్లోకం చెప్తున్నారు. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాని సర్వాణి సంయమ్య అంటే ఆ ఇంద్రియాలన్నింటినీ నిగ్రహించి యుక్తః ఏకాగ్రచిత్తం కలవాడై మత్పరః భగవానుణ్ణైన నేనే పొందదగిన పరమ వస్తువు అనే భావం కలవాడై ఆసీతహి సుస్థిరంగా ఉండాలి. ఎందుకంటే యస్య ఇంద్రియాణి ఎవరికైతే తన ఇంద్రియాలు వశే తన వశంలో ఉంటాయో తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అలాంటి వాడి యొక్క వివేక జ్ఞానం సుస్థిరమైంది అవుతుంది. అంటే వాడే స్థితప్రజ్ఞుడు. తాత్పర్యం చెప్తున్నారు. ఎవడైతే తనకు స్థితప్రజ్ఞత్వం కావాలి అని కోరుకుంటున్నాడో వాడు తన ఇంద్రియాలలో ఏ ఒక్కదాన్ని వదిలిపెట్టకుండా అన్నింటినీ తన వశంలో ఉంచుకోవాలి. దానికి ఉపాయంగా భగవానున్నైన నాయందే మనస్సును లగ్నం చేసి తను పొందవలసిన పరమ చరమ లక్ష్యం ఆ భగవానుడే అనే భావాన్ని దృఢపరుచుకోవాలి. ఎందుకంటే ఇలాంటి ప్రక్రియ ద్వారా సర్వేంద్రియ జయాన్ని సాధించిన వాడు మాత్రమే స్థితప్రజ్ఞుడు కాగలుగుతాడు. ఈ శ్లోకంలో భగవానుడు 3 సోపానాలను సూచిస్తున్నాడు అని చెప్తున్నారు. ఏంటంటే సాధకుడైన వాడు ముందుగా భగవానుడే తనకు పరమ చరమ గమ్యము అనే నిర్ణయానికి రావాలి. రెండవది భగవద్విజ్ఞానం ద్వారా సర్వేంద్రియ జయాన్ని సాధించాలి. దానికి ఉపాయంగా మనస్సును ఏకాగ్రపరుచుకోవాలి. ఈ 3 సోపానాలు కలిపితే స్థితప్రజ్ఞత్వం సిద్ధిస్తుంది అని భగవానుడు బోధిస్తున్నాడు. ఇప్పుడు మనస్సు గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్టే. ఇంద్రియాలను నియంత్రించలేకపోతే మనమే శత్రువులం అవుతాము అనే విషయాన్ని పరమాత్మ చెప్తూ ఈ 2 శ్లోకాలు చెప్తున్నారు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. విషయాన్ ధ్యాయతః ఆయా విషయాలను గురించి ఆలోచన చేస్తున్న పుంసః మానవుడికి తేషు ఆ విషయాల మీద సంగః ఆసక్తి ఉపజాయతే జన్మిస్తుంది. సంగాత్ కామః ఆ ఆసక్తి వలన ఇది నాకు కావాలి అనే కోరిక సంజాయతే కలుగుతుంది. కామాత్ క్రోధః అభిజాయతే అలాంటి కోరిక నుంచి కోపం చెలరేగుతుంది. అర్జున, ఇంద్రియాలు మానవుడికి ఎలా పతనాన్ని కలిగిస్తాయో వివరిస్తాను విను. మానవుడు ఆయా బాహ్యేంద్రియాల ద్వారా ఆయా విషయాలను అనగా రూపాలు, శబ్దాలు మొదలైన వాటిని తన మనస్సులోకి గ్రహిస్తాడు. అలా గ్రహించిన విషయాలను గురించి ఆ మనస్సు మళ్ళీ మళ్ళీ ఆలోచించడం మొదలుపెడుతుంది. అట్లా ఆలోచించిన కొద్దీ వాటిలో తనకు నచ్చిన వాటి మీద ఆసక్తి మొదలవుతుంది. ఈ ఆసక్తి పెరిగిన కొద్దీ ఈ పదార్థం నాకు కావాలి అనే ఆశ చిగురిస్తుంది. ఆ ఆశ వల్ల ఆ వ్యక్తి దాన్ని సంపాదించే ప్రయత్నం ప్రారంభిస్తాడు. ఆ ప్రయత్నానికి ఎవరైనా అడ్డం తగిలినప్పుడు వారి మీద కోపం చెలరేగుతుంది. తర్వాత శ్లోకం. క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. క్రోధాత్ సమ్మోహః ఆ కోపం వలన కర్తవ్య అకర్తవ్యాల విషయంలో అవివేకం భవతి కలుగుతుంది. సమ్మోహాత్ ఆ అవివేకం వలన స్మృతి విభ్రమః తెలిసిన మంచి విషయాలను మరిచిపోవడం జరుగుతుంది. స్మృతి భ్రంశాత్ అలాంటి మరుపు వలన బుద్ధినాశః వివేక బుద్ధి యొక్క నాశనం సంభవిస్తుంది. బుద్ధినాశాత్ ప్రణశ్యతి అలాంటి వివేక వినాశం వల్ల మానవుడిలోని మానవత్వమే నశించిపోతుంది.
ఈ కోపం ఎక్కువ అయ్యేసరికి, అంటే ఆ కోపం ముదిరేసరికి ఆ వ్యక్తికి గల వివేక జ్ఞానం కూడా అడుగంటిపోతుంది. దానివలన అంతకుముందు తను విన్న మంచి విషయాలన్నీ కూడా మరుగున పడిపోతాయి. మంచి విషయాలు మనసులో నుంచి చెరిగిపోయేసరికి తనకి ఏది కర్తవ్యమో ఏది అకర్తవ్యమో తెలుసుకోగల వివేకం అంతరించిపోతుంది. అది పోతే మానవుల్లోని మానవత్వమే హరించుకుపోతుంది. అంటే మానవుల్లో ఏ గుణం ఉండటం వలన వాడు పశుపక్ష్యాదుల కన్నా భిన్నుడయ్యి ఉత్తమ పురుషార్థాలను సాధించగలుగుతాడో అలాంటి సాధనకు అనర్హుడైపోతాడు. అదే మానవుడికి అసలైన నాశనం. అన్నింటికన్నా కూడా మూలభూతమైనది ఆయా విషయాలను మళ్ళీ మళ్ళీ ధ్యానించడమే, అంటే ఆలోచించడమే అనే విషయాన్ని సాధకులు గట్టిగా గుర్తుపెట్టుకోవాలి అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ విషయాలను ఆలోచించడం వల్లే కదా ఈ కోపము, క్రోధము ఇవన్నీ కూడా జరుగుతుంది. ఈ ఇంద్రియ ప్రవృత్తుల విజృంభణకు మూల కారణం ఈ విషయాలను మళ్ళీ మళ్ళీ ధ్యానించడం అనేది తెలుసుకోమని చెప్తున్నారు. ఇక్కడ భగవానుడు ఉత్తమ స్థాయి స్థితప్రజ్ఞుడి గురించి మాత్రమే ప్రస్తావిస్తున్నాడు. కాబట్టి మంచి చెడు అనే భేదం లేకుండా అన్ని రకాల ఆలోచనలను, అన్ని రకాల అభిధ్యానాలను నిలిపివేయడమే ఉత్తమమైన యోగం. దీనినే పతంజలి మహర్షి చిత్తవృత్తి నిరోధము అని నిర్వచించాడు. అంటే ఏ రకమైన ఆలోచన తరంగము పనికిరాదు అని చెప్పారు. యోగి వేమన గారు ఈ విషయాన్ని ఊరుకున్నవాడు ఉత్తమ యోగిరా అని ప్రవచించాడంట. అంటే ఊరకుండటం అంటే ఏ రకమైన ఆలోచన లేకుండా ఉండటమే. అమనస్క యోగం అంటే ఇదే. దీన్నే భగవానుడు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఎందుకంటే ఎంత మంచి విషయమైనా సరే దాని మీద ఆసక్తి అనేది కనుక అతి తీవ్రమైపోతే అది బంధానికి దారితీసే అవకాశం ఉంది. ఇటువంటి ఆ సద్భావ తీవ్రత వల్లనే ప్రపంచంలో ఎన్నో మత యుద్ధాలు కూడా జరిగాయి అని చెప్తున్నారు. అంటే ఇలాంటి ఆలోచనలని నిలుపుకోవడానికి మొదటగా ధ్యానం, అంటే ఇప్పుడు తన మనస్సులోని ఆలోచనలను సాక్షిలాగా గమనించటం, తర్వాత శ్వాస మీద ధ్యాస, ఇంకా దీపజ్యోతి మీద ఏకాగ్రత, లేకపోతే వాళ్ళ ఇష్టదేవత యొక్క రూపవర్ణన ఆ ధ్యానము, ఇలాంటి వాటిని సాధకులు అవలంబించవచ్చు అని చెప్తున్నారు. మరి ఈ ఇంద్రియాలను జయించే మార్గం ఏంటి అనే దానికి భగవానుడు ఇప్పుడు చెప్తున్నారు ఈ శ్లోకంలో. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. రాగద్వేష వియుక్తై తు అంటే కోరిక కానీ యావగింపు కానీ లేనట్టివి, ఆత్మవశ్యై తనకి లోబడి ఉన్నవి అయిన ఇంద్రియై ఇంద్రియాలతో, విషయాన్ చరన్ ఆయా ఇంద్రియ విషయాలను అనుభవిస్తున్న, విధేయాత్మ తనకు స్వాధీనమైన మనస్సు గల వ్యక్తి ప్రసాదం అధిగచ్చతి మానసిక నిర్మలత్వాన్ని అందుకుంటాడు. తాత్పర్యం: అర్జున, ఇంద్రియాలు పతనాన్ని కలిగించే ప్రక్రియ ఏంటో అర్థమైంది కదా. అవే ఇంద్రియాల ద్వారా పరమ ప్రశాంతిని అందుకోవడానికి ఉపాయం చెప్తాను విను. సామాన్యంగా ఇంద్రియాలన్నీ కూడా రాగద్వేషాల ద్వారానే ప్రవర్తిస్తూ ఉంటాయి. సాధకుడు ఈ విషయాన్ని గుర్తించి ఇంద్రియాలకు ఆయా విషయాల పట్ల గల రాగద్వేషాలను తన మనోబలంతో తొలగించి ఆ ఇంద్రియాలను తన వశంలోకి తెచ్చుకోవాలి. అలా తన వశంలోకి వచ్చిన ఇంద్రియాల ద్వారా ఆయా విషయాలను అనుభవిస్తున్నప్పుడు అతడి మనస్సు మాత్రం పట్టుతప్పిపోయి రాగద్వేషాలలో పడే అవకాశం ఉంది. దాన్ని కూడా గుర్తించి విషయానుభవ సమయంలో కూడా తన మనస్సు తను కోరిన రీతిగా తన అదుపులో ఉండేటట్లుగా పట్టు సాధించాలి. అలాంటి పట్టు సాధించిన మనిషికి మానసికమైన నిర్మలత్వం సిద్ధిస్తుంది. ఇప్పుడు ఆధ్యాత్మిక సాధకులు కానీ లౌకిక సాధకులు కానీ తమ తమ రంగాలలో విజయం సాధించాలి అంటే ముందుగా మానసిక నిర్మలత్వాన్ని సాధించాలి. అంటే మానసికమైన సమతౌల్యాన్ని సాధించాలి. అది సిద్ధించాలి అంటే ముందుగా తమ లక్ష్యానికి సంబంధం లేని ఇతర వ్యవహారాలను పూర్తిగా తొలగించుకోవాలి. ఇది ఆధ్యాత్మిక సాధకులకు మరీ ముఖ్యం అని చెప్తున్నారు. ఉన్న వ్యవహారాలను కూడా ఆవేశకావేశాలకు గురి కాకుండా తన మనస్సును ఇంద్రియాలను కూడా అదుపులో పెట్టుకొని
క్రమశిక్షణాయుతమైన పద్ధతిలో తమ కార్యక్రమాలను నిర్వహించుకోవాలి. ఇలా చేయటం వలన ముందు లౌకిక స్థాయిలో ఒక స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక స్థాయిలో స్థితప్రజ్ఞత్వానికి దారి ఏర్పడుతుంది. మరి ఇలా మానసిక నిర్మలత్వం ఏర్పడటం వలన కలిగే ప్రయోజనం ఏంటో భగవానుడు ఇప్పుడు చెప్తున్నారు. 65వ శ్లోకం. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే. ప్రతిపదార్థం. ప్రసాదే మానసిక నిర్మలత్వం సిద్ధించగా, అస్య అట్లాంటి మునికి సర్వ దుఃఖానాం 3 రకాలైన దుఃఖాల యొక్క హానిహి ఉపశమనం ఉపజాయతేహి కలుగుతుంది. ఎందుకంటే ప్రసన్న చేతసః నిర్మలమైన మనస్సు కలవాని యొక్క బుద్ధి ప్రజ్ఞ ఆశు త్వరగా పర్యవతిష్ఠతే స్వాత్మస్వరూపంలో సుస్థిరమై నిలబడిపోతుంది. తాత్పర్యం. అర్జున, ఈ విధంగా మానసిక ప్రసన్నతను సాధించిన మునికి ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవికాలు అనబడే అన్ని విధాల దుఃఖాలు కూడా ఉపశమించిపోతాయి. ఎందుకు అలా జరుగుతుంది అంటే, మనస్సు నిర్మలమయ్యేసరికి ఆ మనసులో ఉన్న ప్రజ్ఞ అంటే వివేక జ్ఞానం త్వరలోనే తనకు అధిష్టానభూతమైన స్వస్వరూపంగా మారిపోయి అలాగే స్థిరపడిపోతుంది. దీన్నే స్వస్వరూప స్థితి అంటారు. ఈ జీవుడి యొక్క స్వస్వరూపమైన సత్పదార్థం అనేది దుఃఖాలకు అతీతమైనది మరియు ఆనందాత్మకమైనది. కనుక ఆ జీవుడు దుఃఖాలకు అతీతుడై ఆనంద స్వరూపుడైపోతాడు. మనస్సులో కోరికల బీజాలు ఉండటం వలన మనస్సుకు ఇంద్రియాలకు కూడా నిరంతర చలనం కలుగుతూ ఉంటుంది. ఆ చలన పరంపర వలన రకరకాల దుఃఖాలు మానవుడి మనస్సును ఆవరిస్తాయి. ఎప్పుడైతే మానవుడు ఈ సత్యాన్ని గ్రహించి తన వివేక బలంతో రాగద్వేషాలను అతిక్రమించి మనస్సును నిర్మలం చేసుకోగలుగుతాడో, ఆ వెనువెంటనే అతడి మనస్సులోని చలనాలు ఆగిపోతాయి. మనస్సులోని చలనాలు ఆగిపోవడమన్నా, మనస్సులోని ఆలోచనా తరంగాలు ఆగిపోవడమన్నా రెండూ ఒక్కటే. దీనికే మరో పేరు యోగం. దీనికే మరో పేరు అసంప్రజ్ఞాత సమాధి. ఈ స్థితిని అందుకున్నవాడికి అంటే ఆ యోగి తన స్వస్వరూపంలో సుస్థిరంగా ఉండిపోతాడు అని మనకిక్కడ సద్గురుదేవులు చెప్తున్నారు. ఇప్పుడు సామాన్య మానవులు తాత్కాలికంగా దుఃఖ నివారణ కోసం, తాత్కాలిక సుఖప్రాప్తి కోసం కృషి చేస్తూ ఉంటారు. అదే తెలివిగల వాళ్ళైతే అన్ని దుఃఖాల శాశ్వత నివారణ కోసం, శాశ్వతమైన ఆనంద ప్రాప్తి కోసం కృషి చేస్తారు. అట్లా కృషి చేసే వాళ్ళకి సులభమైన ఉపాయంగా భగవానుడి శ్లోకంలో నైర్మల్యాన్ని సాధించుకోమని బోధిస్తున్నాడు. దానికోసం ఇంద్రియాలకు గల రాగద్వేషాలను తొలగించుకొని ధర్మ విరుద్ధంగాని పరిమితమైన సుఖాలను మాత్రమే అనుభవిస్తూ మనసుకు ఏకాగ్రత సంపాదించుకొని దాని ద్వారా మనోనిర్మలత్వాన్ని కూడా సాధించుకోమని మనకు ఈ శ్లోకాలకు సమన్వయమని మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా భగవానుడి ఉపదేశం కొనసాగుతుంది. తర్వాత శ్లోకాల్లో భగవానుడు తర్వాత ఏం చెప్తారో మనం తెలుసుకుందాం. ఏతత్ఫలం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై గురుదత్త. శ్రీ గురుదత్త. హరి ఓం తత్సత్.